మిత్రులందరికీ నమస్కారం. విజయ సోపరం ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేటి విద్య ఉద్యోగ సమాచారాలు చూద్దాము. ఒకే రోజు 2 పరీక్షలుంటే ఒకే చోట రాయవచ్చు. డిఎస్సిపై పాఠశాల విద్యాశాఖ నిర్ణయం. ఒకే రోజు 2 సబ్జెక్టుల పోస్టులకు సంబంధించిన డిఎస్సి పరీక్షలు ఉంటే అలాంటి వారు ఉదయం పరీక్ష రాసిన చోటే రెండో పరీక్షకు హాజరు కావచ్చని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఆ విషయాన్ని అధికారులు అభ్యర్థులకు సమాచారం ఇచ్చారు. కొందరు అభ్యర్థులకు ఉదయం ఒక జిల్లాలో, మధ్యాహ్నం మరో జిల్లాలో పరీక్షలున్నాయి. నాన్ లోకల్ పోస్టులకు దరఖాస్తు చేయడంతో ఇతర జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఇచ్చారు. దీనిపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. స్పందించిన విద్యాశాఖ అధికారులు అలాంటి వారు ఒకే రోజు ఒకే పరీక్ష కేంద్రంలో పరీక్షలు రాసే అవకాశం ఇస్తామని తెలిపారు. పరీక్ష హాల్ టికెట్లు మార్చి ఇస్తామని అధికారి ఒకరు చెప్పారు. ఒక సబ్జెక్టు తెలుగు, అదే సబ్జెక్టు హిందీ మాధ్యమానికి దరఖాస్తు చేసి ఉంటే ప్రధాన మాధ్యమంలో వచ్చిన మార్కులను రెండో దానికి కూడా పరిగణలోకి తీసుకుంటామని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ నెల 18 నుంచి ఆన్లైన్ విధానంలో డిఎస్సి పరీక్షలు ప్రారంభం కానున్నాయన్నట్టుకి సమాచారం తెలుస్తుంది. మరొక ఇన్ఫర్మేషన్, నష్టపోయేది నిరుద్యోగులే. దీనికి సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే మనకి రావడం జరిగింది. ఇది మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి ఒకసారి చూడండి. ఉద్యోగ నియామకాలు వాయిదా వేయాలనే ఎలా యువతను ప్రతిపక్షం రెచ్చగొట్టడం సరైన పనేనా? నీళ్లు, నిధులు, నియామకాలే ఎజెండాగా సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే ఆ ఫలాల్ని 10 ఏళ్ల పాటు కేవలం ఒక కుటుంబమే అనుభవించింది. అదే కుటుంబం అధికారం కోల్పోవడంతో ఫామ్ హౌస్ కేంద్రంగా ప్రస్తుత ప్రభుత్వాన్ని చిక్కుల్లోకి నెట్టే ప్రయత్నాలకు తెరలేపుతుంది అన్నట్టుగా మనకి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. ఇది మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది, ఒకసారి అయితే చూడండి. మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి. నష్టపోయేది నిరుద్యోగులేనా కాదా అనే విషయాన్ని, అంటే ఒక ఎగ్జామ్స్ అనేది వాయిదా వేయడం ద్వారా నిరుద్యోగులు నష్టపోతారా లేదా అనే విషయం పైన మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. రేపు టీజీ, జెన్కో ఏఈ, కెమిస్ట్ పరీక్షలు అయితే ఉండడం జరిగింది. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థ జెన్కోలో అసిస్టెంట్ ఇంజనీర్లు, కెమిస్ట్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 14న కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటి నిర్వహించనున్నట్లు సంస్థ సిఎండి రోనాల్డ్ రాస్ ప్రకటించారు. అభ్యర్థులు హాల్ టికెట్లను సంస్థ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నట్టుగా సమాచారం తెలుస్తుంది. మరొక ఇన్ఫర్మేషన్, కారుణ్యం కోసం ఎదురుచూపులు. నియామక పత్రాల కోసం 3797 మంది విఆర్ఏల నిరీక్షణ. హైకోర్టు స్టే ఎత్తివేయడంతో నియామకాలు ఇవ్వాలని విజ్ఞప్తి. రెవెన్యూ శాఖలో క్షేత్రస్థాయిలో కీలకమైన పనులు చేసే విఆర్ఏలు ప్రభుత్వం ఇవ్వాల్సిన నియామక పత్రాల కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3797 మంది విఆర్ఏలుగా గ్రామాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరంతా ఏళ్ల తరబడి చాకిరీ చేస్తున్న విఆర్ఏల వారసులు. 61 ఏళ్ల వయసు దాటిన విఆర్ఏల తరపున వివిధ విద్యార్హతలు కలిగిన వారి కుమారులు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. ఇలా విధుల్లో ఉన్నవారిని రెగ్యులర్ చేసేందుకు గాను 2023 జూలై 24న ప్రభుత్వం జీవో 8185 జారీ చేసింది. తల్లిదండ్రుల పేరు మీదనే విధులు నిర్వహిస్తున్న వీళ్లకు సదరు జీవో ప్రకారం నియామక పత్రాలు అందించాల్సి ఉండగా ఇవ్వలేదు. కొందరు హైకోర్టులో కేసు వేయడంతో స్టే విధించింది. తర్వాత వాదనలు పూర్తయిన పిదప కోర్టు 2023 నవంబర్ 21న స్టే ఎత్తేసింది. ఈలోగా శాసనసభ ఎన్నికల కోడ్ వచ్చింది. కారుణ్య నియామకాలకు సంబంధించి కొత్త ప్రభుత్వానికి విన్నవించిన తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చింది. దీంతో ఈ నియామక పత్రాల జారీ వ్యవహారం పెండింగ్లో పడింది. కోడ్ ముగిసి నెల దాటినా ఇప్పటి వరకు ఈ నియామక పత్రాలు ఇవ్వకపోవడంతో తాము మానసిక వేదన అనుభవిస్తున్నామని ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న విఆర్ఏలు చెబుతున్నారన్నట్టు ఇక్కడ మనకి సమాచారం తెలిసింది. మరొక ఇన్ఫర్మేషన్, ఫిబ్రవరి 1 నుంచి గేట్ 2025 పరీక్షలు. ఈసారి ఐఐటి రూర్కీకి నిర్వహణ బాధ్యతలు. దేశంలోని ఐఐటీలు, ఇతర సంస్థల్లో ఎంటెక్ల ప్రవేశానికి నిర్వహించే గ్రాడ్యుయేట్ అప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్ 2025 పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో జరగనున్నాయన్నట్టు ఇక్కడ మనకు సమాచారం తెలుస్తుంది. ఈసారి ఆన్లైన్ పరీక్షల నిర్వహణ బాధ్యత అంతా కూడా ఐఐటి రూర్కీ చేపట్టింది అన్నట్టు ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. మరొక ఇన్ఫర్మేషన్, విద్యాశాఖలో భారీగా స్పౌజ్ బదిలీల రిక్వెస్ట్లు. గరిష్టంగా 3033 మంది దరఖాస్తు అన్నట్టు ఇక్కడ సమాచారం తెలిసింది. జీవో 317 కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఏర్పడిన సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టిన కేబినెట్ సబ్ కమిటీ ప్రాసెస్ వేగవంతం చేయాలని అన్ని శాఖలను ఆదేశించింది. మంత్రి దామోదర్ రాజనరసింహ అధ్యక్షతన సచివాలయంలో గురువారం సమావేశమైన ఈ కమిటీ ఇప్పటివరకు వెబ్సైట్ ద్వారా వచ్చిన దరఖాస్తులపై అధికారుల నుంచి వివరాలను తీసుకున్నది. వాటిని ప్రాథమికంగా విశ్లేషించి తర్వాత ఈ నెల 18వ తేదీన మరోసారి భేటీ కావాలని నిర్ణయించింది అన్నట్టు ఇక్కడ మనకి సమాచారం తెలుస్తుంది. ఇప్పటివరకు వచ్చిన మొత్తం 52,235 దరఖాస్తులో కేవలం విద్యాశాఖకు సంబంధించినవే 20,209 ఉన్నట్లు తేలింది. ఇందులో స్పౌజ్ అంశానికి సంబంధించి 3,030
33 ఉన్నాయి. స్థానికతకు సంబంధించినవి దరఖాస్తులు ఆ శాఖలో 11,271 ఉన్నట్లుగా ఇక్కడ వెల్లడైంది అంటే ఇప్పుడు సమాచారం అయితే తెలిసింది. బదిలీల ప్రక్రియ ముమ్మరం. తప్పనిసరి జాబితాల్లో 622 మంది ఉద్యోగులు, 35 శాఖల్లో వీరు 40% అన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.